మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 30 వరకు 27 టు 30 అందరం కలిసి చదువుదాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరకి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. దయచేసి అందరూ కూర్చోండి. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని ప్రభువు చెప్పాడు. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి అంటే బయటకు కనబడే మంచి పనులు, కానీ ప్రభు అనుగ్రహించే నీతి, పరలోకానికి చేర్చే నీతి హృదయంలోనే ఆరంభమవుతుంది అని మనం పదే పదే చెప్పుకుంటూ వస్తాం. గత వారం నరహత్య చేయవద్దు అనే ఆ మాట యొక్క భావాన్ని ప్రభువు వివరిస్తూ, అసలు నరహత్య చేయడం అంటే మీరు ఒక వ్యక్తిని నేరుగా వెళ్ళి చంపడం మాత్రమే కాదు. దేవుని దృష్టికి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూస్తే మీరు ద్వేషించినా మీరు నరహత్య చేసినట్లే అంటాడు. ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా వేస్ట్ ఫెలో అని చెబితే మీరు మరణ శిక్షకు పాత్రులు, ద్రోహి అని పిలిస్తే మీరు నరకాగ్నికి పాత్రులు అని చెప్పాడు. కాబట్టి హృదయంలో ద్వేషం ఇంకా పెరిగి మీరు నరహంతకులుగా మారక ముందే మీరు మీ సహోదరులతో వెళ్ళి సమాధాన పడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం చూస్తే మీరు క్రీస్తు నామాన్ని అవమానపరచడం కంటే కూడా మీరు మీ సహోదరుల దగ్గర నష్టపోవడం బెటర్. మీరు గొడవ పెద్దది చేసుకుని క్రీస్తు నామాన్ని అవమానం పాలు చేయడానికి బదులు మీరు నష్టపోయినా అది మేలే అని పౌలు అంటున్నాడు. కాబట్టి సమాధాన పడడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు జరిగిన గొడవ గుర్తొస్తే మీరు ప్రార్థన అక్కడే వదిలి, కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే అంటే మీ అర్పణను అక్కడే విడిచిపెట్టి మీరు వెళ్ళి వాళ్ళతో సమాధాన పడండి. ఒకవేళ అలా సమాధాన పడకపోతే మీ వల్ల ఎవరికైనా నష్టం జరిగినప్పుడు దానిని మీరు కోర్టుకి వెళ్ళక ముందే దానిని సెటిల్ చేసుకోకపోతే మీరు చివరి కాసు చెల్లించే వరకు కూడా మీరు లోపలే శ్రమ పడాల్సి వస్తుంది అన్నాడు. 27వ వచనం చూద్దాం. వ్యభిచారం చేయవద్దు అని ప్రభు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా చెప్పాడు. అది ఎన్నవ ఆజ్ఞ ఒకసారి మీరు చూడండి. నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞ గురించి మనం గత వారం మాట్లాడుకున్నాం. అది ఇప్పుడేమో ప్రభువు అసలు వ్యభిచారం చేయవద్దు అనే ఆజ్ఞ అంటే అది 7వ ఆజ్ఞ. మనమేమో 6వ ఆజ్ఞ గురించి ప్రభు వివరించారు, నరహత్య చేయకూడదని. ఇప్పుడు వ్యభిచరింపకూడదు అనే 7వ ఆజ్ఞను ప్రభువు వివరిస్తున్నాడు అన్నమాట. దాని భావం ఏంటంటే, పూర్వీకులందరూ మీరు వ్యభిచారం చేయవద్దు అని పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞను తీసుకుని అందరికీ చెప్పారు, మంచిదే. కానీ దాని అసలైన భావాన్ని ప్రభువు వివరిస్తున్నాడు. ఏమని? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. ఈ వచనాన్ని గమనించి మనం కొన్ని అబ్జర్వేషన్స్ చేయాలి, కొన్ని విషయాలు గమనించాలి. కేవలం ఇది పురుషులు మాత్రమే చేసేదా? కాబట్టి అక్కడ మనం ప్రభువు స్త్రీని అని అన్నప్పుడు అక్కడ మనం పురుషుడిని అని కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు అలా చేసి చూడండి.
ఒక స్త్రీని లేదా ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసే ప్రతివాడు. ఇప్పుడు కేవలం అది చూపులకు మాత్రమే పరిమితమా? అంటే చూపుల ద్వారా మోహపు చూపుతో చూడవచ్చు, కానీ కొద్దిమంది చూపులతో పాటు మాటలు కూడా వాళ్ళు కామవాంఛను మనస్సులో పెట్టుకునే మాట్లాడే అవకాశం ఉంది. సహాయం చేస్తారు కొద్దిమందికి, స్త్రీలకు సహాయం చేస్తారు, పురుషులకి కూడా సహాయం చేస్తారు. డబ్బులు ఇస్తారు, అవసరమైనవి కొంటారు, సపోర్ట్ చేస్తారు ఏదైనా గొడవ జరిగినప్పుడు. ఏ ఉద్దేశం ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి ఎడల కామవాంఛ ఉండొచ్చు. అందువల్ల కేవలం ఇది చూపులకు మాత్రమే కాదు, మాటలకు కూడా వ్యాపిస్తుంది. అలాగే సహాయ కార్యాలకు కూడా ఇది వ్యాపిస్తుంది. అందువల్ల దీనిని మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, కేవలం మోహపు చూపుతో చూడడం మాత్రమే కాదు, కామవాంఛతో మాట్లాడిన, కామవాంఛతో ప్రోత్సహించిన, కామవాంఛతో సహాయమే చేసిన. తర్వాత మాట చూడండి, ప్రతివాడు అంటే అందులో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? యూదులని, అన్ని జనులని ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? స్త్రీలని, పురుషులని ఏమైనా మినహాయింపు ఉందా? పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనే మినహాయింపు ఉందా? ఏ మినహాయింపు లేదు. ప్రతివాడు కూడా, అంటే దేవుడు పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు అనే దాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతివాడు అంటే కామవాంఛతో చూసే స్త్రీ అయినా పురుషుడైనా, కామవాంఛతో మాట్లాడే, ప్రోత్సహించే, సహాయం చేసే పురుషుడైనా స్త్రీ అయినా సరే, అప్పుడే అన్నాడు. అంటే ఆ క్షణంలోనే, ఎప్పుడైతే కామవాంఛతో నువ్వు ఒక పురుషుడిని కానీ స్త్రీని కానీ చూస్తావో, ఎప్పుడైతే కామవాంఛతో నువ్వు ప్రోత్సహిస్తావో, సహాయం చేస్తావో, ఆదరించినట్లు నటిస్తావో, ఆ క్షణంలోనే, ఎప్పుడో కాదు, ఆ క్షణంలోనే నువ్వు ఆ వ్యక్తితో ఏం చేసినట్లు. తర్వాత అప్పుడే అని ఉంది, తర్వాత తన హృదయమందు అన్నాడు. అంటే వ్యభిచారం చెయ్యడానికి ఒక స్థలం కూడా ఉంది. భౌతికంగా వ్యభిచారం చేయడానికి కూడా ప్లేసులు ఏర్పాటు చేసుకుంటారు ఆ వ్యభిచారంలో పాల్గొనే వ్యక్తులు. ఇక్కడ కూడా ప్రభువు సమయం చెప్పాడు, అప్పుడే అని. అలాగే స్థలం చెప్తున్నాడు. ఎక్కడా స్థలం? తన హృదయమందు. తన హృదయమందు ఆ క్షణంలోనే ఆమెతో లేదా అతనితో వ్యభిచారం చేసిన వాడగును. ఇక్కడ టెన్సెస్లో డిఫరెన్స్ ఉంది. అంటే టెన్సెస్ అంటే మోహపు చూపుతో చూస్తున్నవాడు అని అది ఇంకా జరుగుతూ ఉన్నట్లు రాశాడు. మోహపు చూపుతో చూస్తున్నవాడు. రెండవది ఏంటి? వ్యభిచారము చేసేశాడు అని గతకాలంలో చెప్పాడు. చేసేశాడు అంటే అయిపోయింది కదా. చూస్తున్నవాడు చేసేశాడు. ఆ కామవాంఛతో మాట్లాడేవాడు, ప్రోత్సహించేవాడు, సహాయం చేసేవాడు ఆల్రెడీ వ్యభిచారము చేసేశాడు అంటున్నాడు. ఇది ప్రభు యొక్క నీతి, ప్రభు యొక్క ప్రమాణం. అసలు నువ్వు క్రియల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎదుటి వ్యక్తితో నువ్వు సంప్రదింపులు జరిపినా జరపకపోయినా, నువ్వెవరైనప్పటికీ నీ హృదయంలోనే నువ్వు దేవుని దృష్టికి వ్యభిచారం చేసిన వ్యక్తివే. ఎంత తీవ్రమైన ప్రమాణమో కదా. హృదయంలో ద్వేషిస్తేనే నరహత్య అని, హృదయంలోనే అసలు ఒక పరాయి పురుషుణ్ణి నువ్వు ఆలోచిస్తేనే వ్యభిచారం అని, ఏది కామవాంఛతో ఆలోచిస్తేనే వ్యభిచారం అని ప్రభు అంటున్నాడు. ఎవరు నిలబడగలరు ఈ ప్రమాణానికి ముందు? అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిద్దాం. మొదటిది ఏంటంటే, ఒక స్త్రీతో లేదా ఒక పురుషుడితో మాట్లాడితే పాపమా? మాట్లాడితే పాపం కాదు. ఒక స్త్రీకి లేదా ఒక పురుషునికి సహాయం చేస్తే, ఆదరిస్తే అది పాపమా? కాదు.
అలాగే ఒక స్త్రీ గురించి ఒక పురుషుని గురించి ఆలోచిస్తే పాపమా అంటే ఆలోచిస్తే కూడా పాపం కాదు. అంటే ఆలోచించడం అంటే మంచిగా ఆలోచించవచ్చు కదా, వాళ్ళ రక్షణ పొందాలని, వాళ్ళ భక్తిలో ఎదగాలని, లేదా వాళ్ళ మంచి వాళ్ళని, వాళ్ళకు హృదయపూర్వకంగా దేవుడి ప్రేమను బట్టి సహాయం చేయాలని ఆలోచిస్తే మంచి, అది తప్పేమీ కాదు. కానీ ఏది వ్యభిచారం? సెక్షువల్గా అంటే కామ కామ ఆలోచనతో ఆలోచించడం, అది దేవుడి దృష్టికి వ్యభిచారం అవుతుంది. అందువల్ల దేవుని యొక్క ప్రమాణాన్ని మనం తీవ్రంగా తీసుకుంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా తమ హృదయాలను, తమ ఆలోచనల్ని ఎంత తీవ్రంగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుందో మనం గమనించి తీరాల్సిందే. అమెరికాలో ఒక మ్యాగజైన్కి సంబంధించిన వాళ్ళు 1000 మంది పాస్టర్లని ఇంటర్వ్యూ చేశారు. 1000 మంది పాస్టర్లు ఇంటర్వ్యూ చేసి, మీరు పరిచర్యలో ఉన్నప్పుడే వ్యభిచారంలో మీరు పడ్డారా, వ్యభిచారం అనే పాపంలో పడ్డారా, పరాయి స్త్రీతో ప్రవర్తించని విధంగా, మాట్లాడకూడని విధంగా, ప్రవర్తించని విధంగా మీరు ప్రవర్తించారా అని 1000 మంది పాస్టర్లని ఇంటర్వ్యూ చేస్తే అందులో 12% మంది, అంటే 120 మంది, అవును మేము పరిచర్యలో ఉండగానే మేము పరాయి స్త్రీలతో అనుచితంగా మేము ప్రవర్తించాము అని చెప్పుకున్నారు. అంటే ప్రతి 8 మంది పాస్టర్లలో ఒకళ్ళు. ఇంకా ఆ పాస్టర్ల దగ్గర నుంచి ఇక చర్చిలకి వెళ్ళే వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి అది రెట్టింపు అయింది. సమాజంలోనైతే అసలు ఈ వ్యభిచార పాపం గురించి కొద్దిమంది ఏమంటారు తెలుసా? నీకు ఆకలేస్తుంది, నువ్వు అన్నం తింటావు, నీకు దాహం వేస్తుంది, నువ్వు నీళ్లు తాగుతావు, అలాగే నీలో కామవాంఛ పుట్టింది, అందువల్ల నువ్వు కామం తీర్చుకుంటావు. దెర్ ఇస్ నో డిఫరెన్స్, వ్యత్యాసం ఏమీ లేదు అని అంటూ ఉంటాం. కానీ మనిషి చేసే ఏ కార్యంలో, అన్ని కార్యాల్లోకెల్లా ఈ లైంగికత అనేది, స్త్రీ పురుషుల మధ్యన ఉండే శారీరక సంబంధం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది. దాన్ని మిగిలిన ఏ కార్యంతోనూ కూడా పోల్చడానికి లేదు. అది అంటే ఈ భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండాల్సినటువంటి శారీరక అన్యోన్యత, అది కేవలం ఏకాంత ప్రదేశంలో భార్యాభర్తల మధ్యన మాత్రమే జరగవలసింది. వేరే ఎవరితోనైనా, వేరే ఎక్కడైనా, ఆలోచనల్లోనైనా దానిని జరిగించడం దేవుడి దృష్టికి ఘోరమైన పాపమే, దుష్టత్వమే, అది ప్రతిదండనకు గురి చేసేటటువంటి అతిక్రమమే. ఆకలేస్తుంది, ఎక్కడైనా తినచ్చు, అది పాపం అవ్వదు. నువ్వు అడిగావు, ఆకలేస్తుంది అన్నం పెట్టమని అడిగావు, అది కూడా తప్పు కాదు. దాహం వేస్తుంది, నీళ్ళు అడగడం తప్ప? అది రోడ్డు మీద అయినా సరే, ఎవరైనా కనిపిస్తే, వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ కనిపిస్తే, నాకు దాహం వేస్తుంది కొద్ది నీళ్ళు ఇస్తారా అని అడగడం తప్పు కాదు. నాకు ఆకలి వేస్తుంది అన్నం పెడతారా అని అడగడం తప్పు కాదు. అది నువ్వు రోడ్డు పక్కన నిలబడైనా తిను, మార్కెట్లోనైనా తిను, మార్కెట్లోనైనా తాగు. అది నీకు అవసరం అనిపిస్తే నువ్వు ఎవరి దగ్గరైనా కూడా ఆకలి వేస్తుందని, దాహం వేస్తుందని అడిగి, అందులో ఏ తప్పు లేదు. నువ్వు హోటల్లో అయినా తిను, రోడ్డు పక్కన బండి పెడితే అక్కడైనా తిను, అది నీకు నేరం అవ్వదు, దేవుని దృష్టికి పాపం అవ్వదు. ఎవరు వండినా తిను, ఆరోగ్యకరమైతే. కానీ లైంగికత అనేది కేవలం ఇద్దరు వ్యక్తులకు మధ్య మాత్రమే దేవుడు పెట్టాడు, నియమించాడు. అందువల్ల కేవలం వివాహం చేసుకున్న దంపతులు తప్ప వేరే ఎవరి మధ్యలో జరిగినా సరే ఇది వ్యభిచారంగా మారిపోతుంది. అందువల్ల ఇది చాలా చాలా ప్రత్యేకమైనది, చాలా చాలా పరిమితులతో కూడింది. స్త్రీ పురుషుల మధ్యన, కేవలం భార్యాభర్త మధ్యన మాత్రమే
జరగవలసినటువంటి శారీరక అన్యోన్యత ఉండాల్సింది వేరే ఎవరి దగ్గర చేసినా సరే, ఎవరితోనైనా సరే ఈ కామవాంఛ కలిగి మాట్లాడినా సరే దేవుడు దాన్ని వ్యభిచారంగానే చూస్తున్నాడు. దేవుడి ప్రమాణాలని మనం తోసివేయడం, కొట్టివేయడం మనకు క్షేమం కాదు, సమాజానికి కూడా క్షేమం కాదు. నేను ఎవరితోనైనా తిరుగుతాను అని అంటే అప్పుడు వేరే వాడు కూడా నీ కుటుంబంలో ఉన్న స్త్రీల గురించి, నీ కుటుంబంలో ఉన్న పురుషుల గురించి అలాగే ఆలోచిస్తే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది కదా. అందువల్ల ప్రభువు ఈ మాటను చెబుతూ దేవుని దృష్టికి పాపం అనేది హృదయంలోనే ఆరంభమయ్యేది అనే దానిని ప్రభు తెలియజేస్తుంది. అందువల్ల ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా మనం ఈ లైంగికతకు సంబంధించి మనం అందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన వాళ్ళు. గమనించండి, ఇది వయసుతో నిమిత్తం లేదు. నేను పెద్దవాళ్ళని అయిపోయాను, లేకపోతే ఒక పెద్ద వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, ఏం ప్రాబ్లం ఏమి కాదు అని అనుకోవడానికి లేదు. స్టీవ్ లాసర్ అనే భక్తుడు మెకార్థర్ గారంతటి స్థాయిలో వాడబడినటువంటి గొప్ప దైవజనుడు. కానీ 70 ఏళ్ళు పైబడిన తర్వాత ఆయన ఈ అక్రమ సంబంధంలో దొరికాడు. మొత్తం ప్రపంచం అంతా వాక్యాన్ని ప్రేమించే సంఘాలన్నీ కూడా షాక్ అయిపోయింది. అందువల్ల ఒక వయసు దాటిన తర్వాత ఓకే మనం సురక్షితంగా ఉండొచ్చు అనుకోవడానికి లేదు. స్త్రీలైనా కానీ పురుషులైనా సరే మీరు వయసులో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు, అందువల్ల నాకు క్షేమమే అని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో కూడా నీకు తెలియదు. ఆ తర్వాత చిన్నపిల్లలైనా సరే ఆ చిన్నపిల్లలే కదా, అన్న తమ్ముడే కదా, లేకపోతే కజిన్సే కదా, బాగానే ఉంటారు అని వాళ్ళని ఒంటరిగా విడిచిపెట్టద్దు. ఎందుకంటే హృదయంలో పుట్టేటటువంటి దుష్టత్వానికి ఒక వయసు ఇచ్చిన తర్వాతే ఆ దుష్టత్వం ప్రారంభం అవ్వాలనే రూల్ ఏం లేదుగా. మీరు పిల్లల విషయంలోనైనా సరే ఒక ఆడబిడ్డని ఒక మగబిడ్డని ఒకే చోట వదిలేయడం కూడా, అలాగే మనకి బంధువులు అనుకున్న వాళ్ళ దగ్గర వదిలేయడం కూడా ఏమాత్రం క్షేమం కాదు. పెద్దవాళ్ళులే, లేకపోతే బాబాయ్యలే, మావయ్యలే, అన్నయ్యలే అని వదిలిపెట్టడం కూడా ఏమాత్రం కూడా క్షేమం కాదు. అందువల్ల వయసుతో నిమిత్తం లేదు, బంధుత్వంతో నిమిత్తం లేదు. మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన కుటుంబంలో ఉండేటటువంటి మన జీవిత భాగస్వామిని కావచ్చు, మన బిడ్డలనే కావచ్చు, మన పెద్దవారినే కావచ్చు, మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతి చనువు స్త్రీ మధ్యన, పురుషుల మధ్యన, అమ్మాయిల మధ్యన, అబ్బాయిల మధ్యన అతి చనువు వ్యభిచార సంబంధానికే దారితీస్తుంది. అందువల్ల ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తులుగా మనం కేవలం మనం వివాహం చేసుకున్నటువంటి జీవిత భాగస్వామికి తప్ప వేరే ఎవరికి కూడా మనస్సులో కూడా స్థానం ఇవ్వకుండా మనం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడే ఒకవేళ మీ మనస్సుల్లో ఒకవేళ పరాయి పురుషుడిని, పరాయి స్త్రీని ఆలోచనలోకి రాణిస్తున్నారంటే కనుక ఇప్పుడే మీరు ప్రభు ముందు జాగ్రత్త పడండి, పశ్చాత్తాపడండి. ప్రభువా, నా ఆలోచన జీవితాన్ని కూడా మీరు పవిత్రం చేయండి, ఈ తలంపులను కూడా నేను అధిగమించడానికి నాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గర శక్తి కోసం, శుద్ధి కోసం మీరు వేడుకోండి. అలాగే మనలో ఉన్న అందరూ కూడా, నా గురించి మీరు, మీ గురించి నేను, మన బిడ్డల గురించి మనం అందరం కూడా ఒకరి గురించి ఒకరు ఈ విషయంలో ప్రార్థన చేయవలసిందే. ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, అత్యంత బలవంతుడు, అత్యంత జ్ఞానవంతుడు, అలాగే అత్యంత యథార్థవంతుడు కూడా ఈ కామ విషయంలో, వ్యభిచారం విషయంలో పడిపోయారు అని చెప్పాడు. అత్యంత యథార్థవంతుడు దావీదు, అత్యంత జ్ఞానవంతుడు సొలొమోను, అత్యంత బలవంతుడు సంసోను. సంసోను, సొలొమోను, దావీదు ఇలాంటి ముగ్గురు
వ్యక్తులు కూడా వ్యభిచారం విషయంలో పతనం అయిపోయి చాలా అవమానాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు, చాలా నష్టాన్ని వాళ్ళు అనుభవించారు. ఇప్పటికీ కూడా వాళ్ళ పేర్లు తలుచుకుని, ఆ సందర్భాలను తలుచుకుని మనం క్రైస్తవ్యంలో ఉన్న మనం కూడా నిజానికి అన్యుల దగ్గర మనం తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలు. అందువల్ల అసలు వాక్యాన్ని బోధించేటటువంటి నేను దీనికి అతీతుడిని కాదు. వాక్యాన్ని ఎన్నో సందర్భాల్లో వింటున్నటువంటి మీరు దీనికి అతిథులు కానే కాదు. మనం కేవలం యేసుక్రీస్తు యొక్క కృప పైన, ఆయన శిలువ కార్యం పైన ఆధారపడకపోతే మనం చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మనం ఎవరి విషయంలో కూడా అనుమానం పడక్కర్లా, అనుమానంతో వేధించనక్కర్లేదు. భార్యని కానీ భర్తను కానీ అనుమానంతో వేధించనక్కర్లేదు. కానీ అదే సమయంలో నీ భార్యను, నీ భర్తను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా కూడా మోసపోతారు, ఎవరైనా కూడా పడిపోయే, జారిపోయే అవకాశం ఉంది. అందువల్ల నీ భార్య ఎవరితో మాట్లాడుతుంది, నీ భర్త ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి వచ్చే మెసేజ్లు ఏంటి, వాళ్ళు పదే పదే వేరొక పురుషులతో, వేరొక స్త్రీతో మాట్లాడుతూ ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా దాని విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది. అనుమానించమని నేను చెప్పట్లేదు సుమా, కానీ భద్రపరుచుకో, హెచ్చరించు అని మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి తప్పు జరిగిన తర్వాత వచ్చేటటువంటి అవమానాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అది లోకానికి తెలియకుండా నువ్వు దాన్ని బంధించలేవు, పరిమితం చేయలేవు. అందువల్ల మనందరికీ కూడా మెలకు అవసరం ఈ విషయం. హృదయంలోనే మనం పరాయి పురుషుని గురించిన, పరాయి స్త్రీ గురించిన ఆలోచనను హృదయంలోనే దానిని మనం చంపేద్దాం. దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ సహాయం మనకు అవసరం. చూడండి, ప్రభువు తన ప్రమాణం ఏంటో చెప్పాడు, తన నీతి ఎలా ఉంటుందో చెప్పాడు. తర్వాత ఆ నీతికి మనం ఆ నీతిని చేరుకోవడానికి అడ్డుపడే ఆటంకాలను ఎలా తొలగించుకోవాలో కూడా చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు 29వ వచనంలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ అద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరమే కదా. నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ అద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. అంటే నీ కుడి కన్ను, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికేసుకో, పెరికేసుకో. ఎందుకంటే ఇవి లేకుండా నువ్వు పరలోకానికి చేరుకోవడం మంచిది కదా, అన్నిటితో కలిపి నువ్వు నరకంలో పడడం కంటే అంటున్నాడు. అంటే ప్రభు ఏంటి, నిజంగానే ఆ చేతిని, కాళ్ళని నరికేసుకోమని, కళ్ళు పెరికేసుకోమని అదే ప్రభు చెబుతున్నది. అంటే ఒకవేళ నీ చేతిని నరికేసుకుంటే నువ్వు వ్యభిచార పాపానికి దూరం అయిపోతావా? నీ కన్ను పీకేసుకుంటే నువ్వు వ్యభిచార పాపానికి దూరం అయిపోతావా? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, నీ కుడి కన్ను, నీ కుడి చెయ్యి అంటే నీకు అత్యంత ముఖ్యమైన విషయం కావచ్చు, నీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి కావచ్చు. నీ జీవితంలో కొన్ని ముఖ్యమైన, అత్యంత ముఖ్యమైన సంగతులు ఉంటాయి. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, కుటుంబంలో వ్యక్తులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు. నీకు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు నిన్ను అభ్యంతరపరిస్తే, అంటే అభ్యంతరపరచడం అంటే ఏంటి ఇక్కడ అంటే నిన్ను వ్యభిచార పాపానికి పురికొల్పితే, ప్రేరేపిస్తే ఆ ముఖ్యమైన దానిని, ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తినైనా సరే నీ దగ్గర నుంచి నువ్వు దూరం పెట్టు. నిన్ను వ్యభిచారానికి నడిపించేది ఈ లోకంలో ఏదైనప్పటికీ కూడా దానిని నువ్వు దూరం పెట్టు. దాని విషయంలో నువ్వు ఏమాత్రం కూడా రాజీ పడకుండా నరికేసుకో అంటున్నాడు. అంటే ఎలా బ్లాక్మెయిల్ చేస్తారో మనకు తెలియని విషయం కాదు. ఎవరికైనా డబ్బులు అవసరం ఉందనంటే డబ్బులు ఇచ్చి నాతో వ్యభిచార సంబంధాలు కొనసాగుంటారు. ఎవరికైనా ఉద్యోగం కావాలంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తా అని నాతో పాపం వ్యభిచారం చేయి అని అంటారు. పదవి కావాలంటే
రాజకీయాల్లో పదవి కావాలంటే బెడ్రూమ్కి రమ్మని అంటారు, సినిమాల్లో క్యారెక్టర్ కావాలంటే బెడ్రూమ్కి రా అని అంటారు. ఇలా డబ్బుల కోసం, అధికారం కోసం, అండగా ఉండడం కోసం, ఏదైనా ఇబ్బంది నుంచి తప్పించడం కోసం మనుషులు రకరకాలుగా ప్రేరేపిస్తారు. ఇక తర్వాత ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. మంచి స్నేహితులు అయితే వెంటనే ఇక వ్యభిచార పాపంలోనికి దింపి, ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే కనుక ఇక నీకు నాకు సంబంధం లేదని మానసికంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఇది మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవట్లా, మన హృదయంలో, మన జీవితాల్లో జరిగేటటువంటి సంగతి గురించి మాట్లాడతాం. ఒకవేళ గతంలో మనం ఇది చేసి ఉంటే కనుక మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. ఒకవేళ ఇప్పుడు ఆ తలంపులు వస్తూ ఉంటే కనుక మనం ఆ ఆలోచనలనే ప్రభుకి అప్పగించి, ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఇక ఆ పాపం నుంచి మనం బయటపడదాం. మనం పాపం చేయకుండా, మనం ఇతరులను కూడా పాపంలోనికి లాక్కెళ్లకుండా మనకు మనమే శ్రద్ధ తీసుకుందాం. ఎందుకంటే ఇదే ప్రభు యొక్క ప్రమాణం. దీనికి మించినది ఏది కూడా, దీన్ని అతిక్రమించినది ఏది కూడా ప్రభువుకి ఇష్టమయ్యేది కాదు. వ్యభిచార పాపం వల్ల కలిగేటటువంటి అవమానం ఎన్నాళ్ళైనా పోయేది కాదు. ఒక రకంగా వేరే నేరం చేసినా సరే ప్రజలు క్షమించి మనం మారితే కనుక వాళ్ళు మనల్ని చేర్చుకుంటారేమో కానీ, దాన్ని మర్చిపోతారేమో కానీ, వ్యభిచార పాపంలో పడినప్పుడు దాని మూలంగా కలిగేటటువంటి ఆలోచనలను మాత్రం, అపనిందలను మాత్రం ఎవరు కూడా మర్చిపోలేము. అందువల్ల ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ తీసుకుని మనం మన కుటుంబాలను, మన బిడ్డలను, అలాగే మన వ్యక్తిగతమైన జీవితాలను కూడా ఈ ప్రభు యొక్క ప్రమాణానికి అనుగుణంగా మనం మలుచుకుందాం. ప్రభు యొక్క శిలువ దానికి మనకి సహాయం చేస్తుంది. హృదయంలోనే పాపాన్ని ద్వేషించి ఆయన ప్రమాణాన్ని నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.